Hi, hello, halaya, kemcho, kambagadisa, sasriyakal, vanakkam, adab, namaskar. My dear friends, today we are here at Ambaji. అంబాజీకి అహ్మదాబాద్ నుండి రావచ్చు మిత్రులారా. అండ్ అహ్మదాబాద్ వచ్చిన తర్వాత అక్కడ నుండి మనం బస్ మీద రావచ్చు. బస్ స్టాండ్ చాలా పెద్ద బస్ స్టాండ్ అది. సో అక్కడ నుండి 5 గంటల సమయం పట్టింది. అండ్ అంబాజీకి చాలా హాయిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో రావడం జరిగింది. బస్ టికెట్ వచ్చేసి కేవలం 165 రూపాయలు మాత్రమే. కాకపోతే మీకు ఒక ముఖ్య సూచన, ఇక్కడ అంబాజీలో అంటే మెయిన్ అంబాజీ మందిరంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఎలాంటివి కూడా అలౌ చేయడం లేదు. కానీ నేను వదులుతానా అంబాజీ గుడిలోకి? ఏదో ఎలా తీసుకెళ్ళాను ఏంటిది అనేది చెప్పలేను, బట్ వీడియో తీయడం జరిగింది. ఎస్, చూడండి. అందుకే సబ్స్క్రైబ్ టు వాయేజర్ వారా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, మనమున్న హోటల్ అగో అది గ్రీన్ పార్క్. ఇదైతే హార్డ్లీ ఇదిగో అటు బస్సు వెళ్తుంది కదా, అక్కడ అదే గుడి, మెయిన్ అంబాజీ గుడి ఎంట్రన్స్. సో అక్కడ వరకు కూడా మీకు వాకింగ్ చేస్తాను, చూపిస్తాను. మిత్రులారా, అక్కడే మనకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దేవియోర్ సజ్నో బాయోర్ బైనో, అదే టెంపుల్ మెయిన్ ద్వారము. కెమెరాస్ అస్సలు లోపలికి అలౌడ్ లేదు. కాబట్టి మనం ఈ అంబాజీ మందిరం తీసుకోవాలంటే కేవలం ఈ బయట నుంచే తీసుకోవాలి. కానీ నైట్ టైంలో మాత్రం నేనేదో చోరీ చుప్కే లోపల మాత్రం మేనేజ్ చేశాను. సో ఇది అంబాజీ మందిరానికి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి మాత్రమే మనము అంబాజీ మందిరం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఇటు సైడు ఒక 2 కిలోమీటర్లు వెళ్తే గబ్బర్ పర్వతం వస్తుంది. ఆ గబ్బర్ హిల్ రోప్వే అది కూడా మన వీడియోలో ఉంది. ఎక్కడైనా విఐపీస్ ఇట్లా కొంచెం డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా, డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ అనొచ్చు విఐపీస్ని. వాళ్ళకి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ లోపల కనబడుతున్నదే మెయిన్ మందిరము. ఇక హోటల్స్కి అయితే అసలు కొరతే లేదు, మరియు సీతాఫల్ పండ్లకు అయితే ఇంకా కొరత లేదు. ఇక దోసకాయలు, పొడుగు దోసకాయలు 40 రూపాయల కిలో 7-8 సీతాఫల పండ్లు వస్తున్నాయి. ఇక గుడి పక్కన ఉన్నది ఇది ఒక చిన్నపాటి మార్కెట్ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. ఈ మార్కెట్ రూట్లో కూడా రూమ్స్ చాలా చౌకగా దొరుకుతాయి. చూడొచ్చు మిత్రులారా, హోటల్ రాజ్ మందిర్, హోటల్ సన్ రైజ్. ఈ వీధి వచ్చేసి మనమున్న గ్రీన్ పార్క్ హోటల్ మరియు అంబాజీ మెయిన్ మందిరానికి మధ్యలో ఉన్న వీధి ఇది. ఈ షాపింగ్ సెంటర్ చాలా బాగుంటుంది.
అన్ని పూజా సామాగ్రి వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. మనము నేరుగా ఈ వీధి చివరిలో కాలభైరవుని మందిరం ఉంటుందట. సో అక్కడికైతే వెళ్తున్నాము. మిత్రులారా, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లే ముఖ్యమైన ప్రదేశం వచ్చేసి కాలభైరవుని మందిరము. ప్రతి శక్తిపీఠం దగ్గర కాలభైరవుని దర్శనం అవశ్యం కదా, తప్పకుండా దర్శనం చేసుకోవాలి కదా. సో గేట్ నెంబర్ 8 ఇది, దీని పక్కనే ఉంది గేట్ నెంబర్ 9. గుర్తుంచుకోండి, గేట్ నెంబర్ 9 దగ్గర మనకు కాలభైరవుని దర్శనం లభిస్తుంది. సబ్వే లాగా ఉంది ఇక్కడ. ఈ సబ్వేకి ఇటు సైడ్ గేట్ నెంబర్ 8 అయితే అటువైపు గేట్ నెంబర్ 9. గేట్ నెంబర్ 9 దగ్గర మనం కాలభైరవుని దర్శనం చేసుకుందాం. మిత్రులారా, ఇదే గేట్ నెంబర్ 9 అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి కాలభైరవుని గుడి. గుడి లోపలికి ప్రవేశిద్దాం పదండి, కాలభైరవుని దర్శనం చేసుకుందాం పదండి. భైరవనాథ్ మందిర్, భైరవనాథునికి ఆశీస్సులు తీసుకుందాము. ఓన్లీ ఫ్రమ్ వాయేజర్ వరా. మిత్రులారా, భాయి और బహనో, దేవి और సజ్జనో, ఆరావళి పర్వత శ్రేణుల నడుమ ఉన్న ఈ శక్తిపీఠ అమ్మవారు అంబాజీ దర్శనం కోసం ఇప్పుడైతే వెళ్తున్నాము. భైరవనాథుని దర్శనం అయిపోయింది కదా, ఇక జై మాతా అంబాజీ అనుకుంటూ అంబాజీ మాత దర్శనం చేసుకుందాము. రండి నాతోని. ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం ఫోటోస్ తీయడానికి అస్సలే అనుమతించడం లేదు. అయినా చోరీ చోరీ చుక్కే అంబాజీ మందిరంలో వాయేజర్ వర మీకోసం ఈ వీడియో చూసుకోండి. తనివి తీరా గుడిని చూసుకోండి మిత్రులారా. ఆరావళి పర్వత శ్రేణుల నడుమ ఉంది ఈ అంబాజీ మందిరము. పవిత్ర ఆలయము. హిందువులకు పవిత్ర దైవమైన పార్వతీదేవి సతి అంటే శక్తిపీఠము ఇక్కడ ఉంది కదా. 3 భాగాలుగా పరిగణించబడుతుంది ఈ గుడి. గర్భగృహము, సభామంటపము మరియు నృత్య మంటపముగా 3 భాగాలు ఉన్నాయి. 1963లో శ్రీ అరసూరి అంబాజీమాత దేవస్థాన ట్రస్ట్ ఏర్పడింది. 1975 నుండి 1988లో ముఖ్యమైన గర్భగృహము నిర్మించబడింది. నగరా స్టైల్ అంటే ఉత్తర భారతీయ విధానము మరియు ద్రావిడ స్టైల్ అంటే దక్షిణ స్టైల్లో నిర్మించబడింది ఈ ఆలయము. గుజరాత్లో మొట్టమొదటి గోల్డ్ ప్లేటెడ్ అంటే బంగారంతో కోటింగ్ చేయబడిన గర్భగృహ మందిరము ఈ పవిత్ర మందిరము మిత్రులారా. ఇక అమ్మవారి హృదయము ఇక్కడ పడినట్టు
పురాణాల ద్వారా మనకు శక్తిపీఠమని తెలిసింది కదా. అయితే పవిత్ర విషయంత్ర అనున్నది గర్భగుడిలో సంస్థాపించినారు మరియు అమ్మవారు స్వయంగా అక్కడే కూర్చుని ఉన్నట్టు ఆ గర్భగుడిలో ఉంటుంది, భక్తులకు దర్శనమిస్తుంది. ఎంతో పుణ్యాలు చేసుకున్న వారే ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అని మన పెద్దలు చెబుతూ ఉంటే మన నమ్మకం. గుడి వెనకాల నుండి తీసే అదృష్టం కలిగింది మిత్రులారా. వెనుక భాగము ఇది, ఇంకొక సైడ్ నుంచి వ్యూ చూడొచ్చు మిత్రులారా, గుడి వెనుక వైపుదే. ఇక గేట్ నెంబర్ 7 నుండి మనకు ఇంకా చాలా బాగా కనబడుతుంది. గోపురం మొత్తం గోల్డ్ కలర్లో ఉంది కదా, సో మనం కూడా ఒక చిన్న సెల్ఫీ తీసేసుకుందాం. గేట్ నెంబర్ 7 పక్కనే ఒక ప్రాచీన శివ మందిరం ఉంది. ఇది కూడా మీరు వీళ్ళు చూసుకొని దర్శనం చేసుకోండి. చాలా పాత శివాలయము. సో అయితే మిత్రులారా, ఇక్కడికి అంబాజీకి వచ్చిన తర్వాత అకామిడేషన్ చాలా బాగా దొరికింది. మీరు నమ్మరు, 500 రూపీస్ మాత్రమే అకామిడేషన్. గ్రీన్ పార్క్ హోటల్, అది అంబాజీ టెంపుల్కి జస్ట్ పక్కనే ఉంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. అండ్ అంబాజీ మందిరం గురించి మీరు చూశారు కదా. జై మా అంబే. మిత్రులారా, మనం చూడబోయే తదుపరి ఎపిసోడ్ వచ్చేసి గబ్బర్ పర్వతం గురించి. ఈ అంబాజీ మందిరానికి గబ్బర్ పర్వతానికి చాలా సంబంధం ఉంది. అండ్ ఆ సంబంధం ఏంటిది అనేది, అక్కడ మరి అంబాజీ, ఇక్కడ మరి అంబాజీ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే మీ కన్ఫ్యూజన్ మీ నుండి దూరం అవుతుంది. ఎస్, తప్పక నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూస్తారని భావిస్తూ ఇక నేను సెలవు తీసుకుంటాను. బాయ్ బాయ్, సీ యూ.